ఈరోజు రండి రాజైన దావీదు మరియు క్రీస్తు అనుసవం గారు అనే అంశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం. యోహాను 5వ అధ్యాయం 39వ వచనం ప్రకారం పరిశుద్ధ గ్రంథము దేవుని సాక్ష్యమిస్తుందని ఇది సెలవిస్తుంది కదా. పరిశుద్ధ గ్రంథంలో శరీరధారిగా వచ్చిన దేవుని గురించి అసంఖ్యాకమైన సాక్ష్యములు ఉన్నాయి. ఈరోజు రండి దావీదు యొక్క జీవితం ద్వారా భూమిపైకి వచ్చిన క్రీస్తు అనుసవం గారి గురించి అధ్యయనం చేద్దాం. రండి యెషయా 9వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇక్కడ ప్రస్తావించబడిన శిశువుకు సంబంధించి ఇతన్ని ఎవరిని సూచించును? రండి యెషయా 9వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబులును దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గల్లియా ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. గలిలియాను మహిమగల దానిగా చేసిన శిశువుకు సంబంధించి అది ఎవరిని సూచిస్తుంది? యేసు జన్మించుటకు 700 సంవత్సరాల మునుపు నజరేతు గలిలియాలో సువార్తను ప్రకటించే యేసుక్రీస్తును ప్రవక్త అయిన యెషయా వర్ణించాడు. అది ఒక శిశువు, ఒక కుమారుడు అనుగ్రహించబడనని సెలవిస్తున్నప్పటికీ ఆయన కలిగిన బిరుదులను మనం గమనించినప్పుడు ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అయి ఉండెను. తండ్రి ఈ భూమిపైకి ఒక శిశువుగా మరియు ఒక కుమారునిగా వచ్చనని పరిశుద్ధ గ్రంథం సాక్ష్యమిస్తున్నది. ఇది 2000 సంవత్సరాల క్రితం భూమిపైకి వచ్చి సిలువను మోయటం ద్వారా సమస్త మానవాళి యొక్క పాపములు ప్రాయచిత్తం చేయుటకు వచ్చిన యేసుక్రీస్తు గురించిన ప్రవచనం. ఇక్కడ ఇది నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని సెలవిస్తుంది. 7వ వచనంలో శరీరధారికి వచ్చిన దేవుని గురించి ప్రవక్త అయిన యెషయా చాలా వివరణాత్మకమైన వర్ణనను తెలియజేశాడు. నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము ఎవరి సింహాసనము? దావీదు సింహాసనము రాజ్య పరిపాలన చేయను. నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, బలవంతుడైన దేవుడు ఈ భూమిపైకి ఒక శిశువుగా మరియు ఒక కుమారునిగా శరీరధారిగా వచ్చారు. ఆయన ఈ భూమిపైకి వచ్చినప్పుడు ఆయన దావీదు సింహాసనముపై కూర్చొని పాలించవలెను. అనగా ఆయనకు దావీదు సింహాసనము ఇవ్వబడునని అర్థం. సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును. అయితే ఇది విఫలం కాకుండా నెరవేరబడకూడదా? ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తే దావీదు సింహాసనంపై పాలిస్తూ నీతితోను మరియు న్యాయముతోను రాజ్య సువార్తను ఆమోదించే దేవుడని ప్రవక్త అయిన యెషయా మనకు తెలియజేశారు. ఏమైనా ఈ రాజ్య సువార్త సాతాను చేత త్రొక్కబడెను. 3వ మరియు 4వ శతాబ్దాల ద్వారా మరియు అంధకార యుగాలలో దేవుడు స్థాపించిన కృత నిబంధన ధర్మశాస్త్రం యొక్క క్రమాన్ని సాతాను ఒక్కొక్కటిగా నాశనం చేసెను. విశ్రాంతి దినము అదృశ్యమైపోయింది మరియు పస్కా కొట్టివేయబడినది. అవి అదృశ్యమైపోయిన తర్వాత దాని స్థానంలో ఏమి స్థాపించబడెను? అబద్ధము స్థాపించబడటం ప్రారంభమైనది. విశ్రాంతి దినమునకు బదులుగా ఆదివారపు ఆరాధన గైకొనబడెను మరియు పస్కాకు బదులుగా క్రిస్మస్ ఆచరించబడెను. అయితే ఈ విధమైన ఆత్మిక చీకటి ఎప్పటికీ కొనసాగిందా? అపోస్తలులు చనిపోయిన తర్వాత వారి శిష్యుల యొక్క యుగము ఉండెను. తర్వాత మరికొన్ని తరాలు ఏర్పడ్డాయి.
చివరకు 4వ శతాబ్దంలో ఈ సత్యములన్నీ కనుమరుగైపోయాయి. యేసుక్రీస్తు ఎన్నడూ బోధించని అన్ని రకాల బోధనలు సంఘంలోకి రావటం ప్రారంభమైనవి. ఈ పరిస్థితి గురించి ప్రవక్త అయిన దానియేలు అపవాది అయిన సాతాను దేవుని యొక్క నియామక కాలములు మరియు కట్టడలు మార్చివేయునని వ్రాశాడు. గలతీయులు 1వ అధ్యాయంలో ఈ విషయం గురించి అపోస్తుడైన పౌలు చాలా కఠినంగా హెచ్చరించాడు. ఈ భూమిపైకి శరీరధారి అయి ఒక శిశువు వలె మరియు కుమారుని వలె వచ్చిన విశ్వం యొక్క రాజు దేవుని చేత స్థాపించబడిన జీవపు సత్యం యొక్క ధర్మశాస్త్రమును నాశనం చేయకండి. ఆయన మనల్ని నిత్య పరలోక రాజ్యములకు నడిపించుటకై స్వయంగా దేవుడే దాన్ని స్థాపించినందున ఇది ఎన్నటికీ అదృశ్యం కాలిని నిబంధనలో నిబంధన అని చెప్పారు. ఆ కారణం వల్లనే దేవుడు దానికి నిత్య నిబంధన అని కూడా పేరు పెట్టారు కదా. దేవుని హెచ్చరికలు ఉన్నప్పటికీ అబద్ధపు సిద్ధాంతాలు సంఘంలోకి అక్రమంగా ప్రవేశించడం ప్రారంభించాను. రండి గలతీయులు 1వ అధ్యాయం చూద్దాం. గలతీయులు 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. దేవుడు శరీరధారిగా ఈ భూమిపైకి రావటం ద్వారా విశ్వంలో అత్యంత పరిపూర్ణమైన సత్యాన్ని ఆయన స్థాపించారు. కానీ ఆ పరిపూర్ణ సత్యము మార్చబడెను మరియు మానవుల తలంపుల చేత భర్తీ చేయబడింది. 7వ వచనం. అది మరొక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేం మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతనికి ఏమి జరుగును? అతడు శాపగ్రస్తుడవును గాక. సువార్తను చెరపగోరు వారు ఖచ్చితంగా శాపగ్రస్తులగునని దేవుడు మనను హెచ్చరించారు. పరిశుద్ధ గ్రంథంలో బోధనలు మరియు హెచ్చరికలు ఉన్నప్పటికీ సత్యము మార్చబడటం ప్రారంభమైనది. చివరకు మానవాళిని రక్షించుటకు దేవుడు స్థాపించిన సత్యం యొక్క ధర్మశాస్త్రము ఈ భూమి నుండి అదృశ్యమైపోయినది. ఆది నుండి అంతం వరకు చూసే దేవుడు తన మొదటి రాకడలో ఆయన స్థాపించిన జీవపు సత్యము సాతాను చేత నాశనమగునని ముందే చూశారు. ఇందువలన హెబ్రీలు 9వ అధ్యాయంలో దేవుడు తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి నిమిత్తము తాను రెండవసారి ప్రత్యక్షమగునని వాగ్దానం చేశారు. రండి ఇర్మియా 30వ అధ్యాయం 8వ వచనం వద్దకు వెళ్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినమున నేను దాని విరిచి నీ కట్లను తెంపెదను. ఇకను అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యము చేయించుకొనరు గాని వారు తమ దేవుడైన యెహోవానగు నేను వారి మీద రాజుగా నియమించు వారు ఎవరిని సేవించెదరు? రాజుగా నియమించు దావీదును సేవించెదరు. దావీదు చనిపోయిన చాలా కాలం తర్వాత ఇర్మియా ప్రవక్త ఈ ప్రవచనాన్ని వ్రాసెను. ఇక్కడ ఇది నేను వారి మీద రాజుగా నియమించు దావీదు అని సెలవిస్తుంది. ఇది గత సంఘటనను సూచించటం లేదు, కానీ భవిష్యత్తులో నియమించబడే రాజును సూచిస్తుంది కదా. అప్పుడు ఇక్కడ ప్రస్తావించబడిన వారి రాజైన దావీదు ప్రవచనాత్మక దావీదును సూచిస్తుంది. ఇశ్రాయేలు యొక్క రెండవ రాజైన భౌతికమైన దావీదును కాదు. యెషయా 9వ అధ్యాయం ప్రకారం యేసుకు ఎవరి సింహాసనం ఇవ్వబడుతుంది? దావీదు సింహాసనము ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చే దేవునికి ఇవ్వబడునని ముందే ప్రవచింపబడెను. అయితే దావీదు యొక్క సింహాసనమునకు సంబంధించిన అన్ని ప్రవచనాలను యేసు తన మొదటి రాకడలో నెరవేర్చారా? యేసు దావీదు యొక్క నామములో వచ్చారనే విషయం నిశ్చయం. కానీ మీకు తెలిసినట్లుగా దావీదు సింహాసనం గురించిన అన్ని ప్రవచనాలను నెరవేర్చకుండా ఆయన పరలోకానికి ఆరోహణమయ్యారు. ఈ విషయం గురించి దేవుడు అంత్య దినాలలో నేను మీ కొరకు రాజైన దావీదును మరలా నియమించదునని చెప్పాను. రండి హోషేయ 3వ అధ్యాయం 4వ వచనంతో కొనసాగిద్దాం. నిశ్చయముగా ఇశ్రాయేలీయులు చాలా దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలి నరిపింపకయు నుందురు. దేవతా స్తంభమును గాని ఏఫోదును గాని గృహ దేవతను గాని ఉంచుకొనకొందురు. తర్వాత ఇశ్రాయేలు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా ఎద్దును తమ రాజైన ఎవరిని వెదుకుదురు? రాజైన దావీదునొద్దకు విచారణ చేదురు.
ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహం నొందుటకై ఆయన యుద్ధకు వత్తురు. మనం వారి అంత్య దినాలలో తమ రాజైన దావీదు యొద్ద విచారణ చేయుదురు మరియు ఆయన అనుగ్రహం నొందుటకై ఆయన యుద్ధకు వత్తురు అనే భాగం పట్ల శ్రద్ధ వహించవలెను. ఇరిమియా 30వ అధ్యాయంలో ఇలా వ్రాయబడెను. అంత్య దినాలలో వారు తమ రాజైన దావీదును సేవించుదురు. ఇక్కడ ప్రవక్త అయిన హోషేయ దేవుని యొక్క చివరి ప్రజల గురించి వారి అంత్య దినాలలో తమ రాజైన దావీదును సేవించుదురు మరియు ఆయన అనుగ్రహం నొందుటకై ఆయన యుద్ధకు వత్తురు అని కూడా ప్రవచించాను. ఇక్కడ అంత్య దినాలు అనగా ఈ లోకం యొక్క చివరి యుగాన్ని సూచిస్తుంది కదా. అయితే ఈ చివరి యుగంలో జీవిస్తున్న ప్రజలకు సంబంధించి వారు దావీదు వద్దకు భయభక్తులు కలిగి వచ్చినప్పుడు మాత్రమే దేవుని ఆశీర్వాదాల వద్దకు వచ్చే దేవుని పిల్లలుగా వారు మారగలరు కదా. దావీదు ఎవరో మనం స్పష్టంగా తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే మనం ఆయనను వెదికి పొందుకునేదాము మరియు భయభక్తులు కలిగి ఆయన వద్దకు వచ్చేదాము. యేసు కూడా అపోస్తుడైన యోహానుకు దర్శనాన్ని ఇచ్చారు మరియు దావీదును తెలుసుకోవటం ఎంత ముఖ్యమో ప్రస్తావించారు. రండి ప్రకటన 5వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. మరి లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసియున్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని కుడి చేత చుచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చుచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయాను. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం విప్పుటకై జయం పొందినని నాతో చెప్పాను. ఎవరు మాత్రమే ముద్రింపబడిన గ్రంథాన్ని విప్పి దేవుని వాక్యమును జీవపు సత్యని వివరించగలరు? దావీదు వేరు చిగురు మాత్రమే. అది దావీదు వేరు చిగురు మరియు దావీదు యొక్క సంతానమని సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథము అనేక భిన్నమైన వర్ణనలు ఉపయోగించును. ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పుటకై జయం పొందనని నాతో చెప్పాను. ఇప్పటి వరకు ముద్రింపబడిన వాటిని మరియు మరుగు చేయబడిన వాటిని అంతా ఆయన విప్పును. కాబట్టి మనం దావీదుకు వేరు చిగురు ఎవరో మనం తెలుసుకోవలెను. ఇది తన మొదటి రాకడలోను మరియు 2వ రాకడలోను ఒకే వ్యక్తి. రండి ప్రకటన 22వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. సంఘముల కోసం ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసును నేను నా దూతను పంపియున్నాను. తన గురించి ఆయన ఏమని సాక్ష్యమిచ్చారు? ఆయన, నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వీకో చుక్కనై ఉన్నానని చెప్పారు. ఒక భాగములో అది దావీదు అని సెలవిస్తుంది, మరి ఒక భాగములో అది దావీదు వేరు చిగురు అని సెలవిస్తుంది. అది దావీదు యొక్క సంతానం మరియు ప్రకాశమానమైన వేకో చుక్క అని కూడా సెలవిస్తుంది. యేసును సూచించే అనేక సూచనాత్మక వర్ణనలు ఉన్నాయి. ప్రకటన 5వ అధ్యాయం 5వ వచనంలో ఇలా వ్రాయబడెను. దావీదుకు వేరు చిగురు జయం పొందెను. ఆయన ఆ గ్రంథమును మరియు దాని 7 ముద్రలను విప్పును. దావీదుకు వేరు చిగురు ఎవరు? అది యేసుక్రీస్తు. యెషయా 9వ అధ్యాయం 6వ వచనంలో దావీదు సింహాసనంపై ఎవరు పాలించును? అది కూడా యేసుక్రీస్తు. అన్యుల యొక్క గలిలయ ప్రదేశమును ఎవరు మహిమగల ప్రదేశముగా చేశారో మనం కనుగొన్నప్పుడు అది ఒక కుమారునిలా వచ్చిన ఒక శిశువు. కానీ ఆయనకి ఇవ్వబడిన బిరుదులు ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి మరియు సమాధానకర్తయగు అధిపతిగా ఉండెను. ఆత్మిక లోకములో ఆయన తండ్రి అయిన దేవుడు, కానీ ఆయన ఈ భూమిపైకి శరీరధారి అయి ఒక కుమారునిలా ఒక శిశువులా వచ్చునని యెషయా ప్రవచించెను. ఆయన వచ్చి దావీదు సింహాసనంపై మరియు తన రాజ్యంపై మరియు తన ప్రజలపై పరిపాలన చేయునని యెషయా 9వ అధ్యాయం ప్రవచించినది. ఏమైనా 2000 సంవత్సరాల క్రితం ఆయన స్థాపించిన కృత నిబంధన యొక్క ధర్మశాస్త్రము అపవాది చేత పూర్తిగా నాశనమైపోయాను. సాతాను విత్తిన అన్ని అబద్ధ బోధనలు ఎదిగి 1000 సంవత్సరముల కంటే ఎక్కువ కాలంగా ఇప్పటి వరకు కూడా వ్యాపిస్తున్నది.
దేవుడు ఈ లోకాన్ని ఒంటరిగా వదిలివేసినట్లయితే సకల మానవ జాతి ఏమీ చేయలేక సత్యం లేకుండా ఈ యుగంలో మరణించి ఉండేది. కాబట్టి ఆయన హెబ్రీలు 9వ అధ్యాయంలో రక్షణ నిమిత్తము ఆయన శిరధారిగా రెండవసారి వచ్చునని ప్రవచించారు. రండి లూకా 3వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. యేసు ఈ భూమిపైకి వచ్చి దావీదు సింహాసనము ఇవ్వబడవలసి ఉన్నందున మనం యేసు మరియు దావీదుకు మధ్యన గల సంబంధాన్ని అధ్యయనం చేయవలెను. 2వ సమూయేలు 5వ అధ్యాయం ప్రకారం దావీదు ఎప్పుడు రాజుగా మారెను? అది అతను 30 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు. దావీదు యొక్క మార్గము యేసుక్రీస్తు యొక్క మార్గంతో పరిపూర్ణంగా సరిపోతుంది. ఇందువలనే మనం ప్రవచనాలు మరియు వాటి నెరవేర్పు పట్ల దగ్గరగా దృష్టి పెట్టుచు పరిశుద్ధ గ్రంథమును గ్రహించవలెను. రండి 21వ వచనం చూద్దాం. ప్రజలందరూ బాప్తిసము పొందినప్పుడు యేసు కూడా బాప్తిసము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నానని యొక్క శబ్దము ఆకాశం నుండి వచ్చెను. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఇడుగలవాడు. ఆయన 30 సంవత్సరాల వయసులో బాప్తిసం పొందారు. మరి పరలోక రాజ్యము సమీపించినది కనుక మారుమనసు పొందుడని చాటించారు కదా. ఆ సమయంలో యేసు ఎంత వయసు గలవారై ఉండెను? యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఇడుగలవాడు. అయితే దావీదు సంగతి ఏమిటి? రండి 2వ సమూయేలు 5వ అధ్యాయం 4వ వచనం వద్దకు వెళ్దాం. దావీదు 30 ఏండ్ల వాడై ఏలన ఆరంభించి ఎన్ని సంవత్సరములు? 40 సంవత్సరములు పరిపాలన చేసెను. దావీదు 30 సంవత్సరాల వయసులో అభిషేకించబడెను. ఆయన 30 సంవత్సరాల వయసులో సింహాసనంపై కూర్చొని 40 సంవత్సరాలుగా పరిపాలించెను. యేసు కూడా 30 సంవత్సరాల వయసులో ఆత్మిక అభిషేకము అయిన బాప్తిసము పొందారు. బాప్తిసం అనున్నది మన జీవిత కాలంలో మనం ఒక్కసారి పొందుకునే విషయం. ఏమైనా లూకా 12వ అధ్యాయంలో మరి ఒక ముఖ్యమైన ప్రవచనం ఉన్నది. రండి 49వ వచనం చూద్దాం. ఇక్కడ నేను అనగా యేసును సూచిస్తుంది. నేను భూమి మీద అగ్నివేయ వచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను ఏమి పొందవలను? నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది. లూకా 3వ అధ్యాయం ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది అని సెలవిస్తుంది. అప్పట్లో యేసు ముందే బాప్తిసం పొందారు. అయితే 12వ అధ్యాయంలో ఆయన ఇలా చెప్పాను, నేను భూమి మీద అగ్నివేయ వచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది. ఆయన నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది అంటూ తానింకా బాప్తిసం పొందలేనట్లుగా మాట్లాడారు. అనగా ఆయన మరలా బాప్తిసం పొందవలసి ఉన్నదని దీని అర్థం కదా. ఆయన బాప్తిసం పొందుటకు ఆయన శరీరధారిగా రావలెను. తన మొదటి రాకడ మరియు రెండవ రాకడ రెండింటిలోనూ ఎవరి సింహాసనంపై ఆయన కూర్చునవలెను? ఆయన దావీదు సింహాసనంపై కూర్చునవలెను. దావీదు 30 సంవత్సరాల వయసులో సింహాసనంపై కూర్చునెను మరియు 40 సంవత్సరాలుగా పాలించెను. యేసు 30 సంవత్సరముల వయసులో ఆత్మిక అభిషేకమును పొందెను, అనగా బాప్తిసము పొందెను మరియు రాజసువార్తను పాలించడం మొదలుపెట్టాను. ఆయన 30 సంవత్సరముల వయసులో సింహాసనంపై కూర్చునను. ఆయన 3 సంవత్సరాలుగా ప్రకటించిన తర్వాత శిలువ మరణం పొందెను. రాజైన దావీదుగా 40 సంవత్సరాల పాటుగా పాలించే ప్రవచనమును ఆయన నెరవేర్చలేదు. అయితే మిగిలిన 37 సంవత్సరాలను ఆయన ఎప్పుడు నెరవేర్చను? హెబ్రీలు 9వ అధ్యాయం 28వ వచనంలో చూపించినట్లుగా దావీదు యొక్క ప్రవచనాన్ని నెరవేర్చుటకు ఆయన మరలా వచ్చునని వాగ్దానం చేశారు. రెండవ రాకడ క్రీస్తు తప్పక 30 సంవత్సరాల వయసులో బాప్తిసం పొందవలెను. మరి 37 సంవత్సరాల పాటుగా సువార్త ప్రకటించవలెను. అప్పుడు మాత్రమే ఆయన దావీదు సింహాసనం యొక్క ప్రవచనాన్ని నెరవేర్చగలరు. ఆయన నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది అని చెప్పినందున ఇక్కడ గల బాప్తిసము తన మొదటి రాకడను సూచించటం లేదు, కానీ ఏ రాకడను సూచిస్తుంది? అనగా ఆయన తన రెండవ రాకడలో మరలా బాప్తిసం పొందునని అర్థం కదా. అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. యెషయా 46వ అధ్యాయం 10వ వచనం ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నానని సెలవిస్తుంది. ఆయన ఈ లోకం యొక్క అంతం వరకు అన్ని విషయాలను చూసినప్పుడు అది నిజంగా నిరాశగా ఉండెను. ఆయన ఎంతో ఇబ్బంది పడాను. అందుకని ఆయన
అయితే నేను పొందవలసిన బాప్తిసమున్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను అని చెప్పాను. తన మొదటి రాకడలో ఆయన 3 సంవత్సరాల పాటుగా మాత్రమే దావీదు సింహాసనంపై పాలించిన తర్వాత ఆరోహణమయ్యారు. మిగిలిన 37 సంవత్సరాలు కూడా నెరవేరబడవలెను. కాబట్టి ఆయన రెండవసారి ప్రత్యక్షమగునని వాగ్దానం చేశారు. బాప్తిసము పొందగలిగే శరీరముతో ఆయన రావలను కనుక ఆయన మరల శరీరధారిగా రావలెను. దావీదు ప్రవచనమును కనుగుణంగా ఆయన ఖచ్చితంగా 30 సంవత్సరాల వయసులో బాప్తిసం పొందవలెను. ముఖ్యమైన విషయమనగా ఏ సంవత్సరములో ఆయన 30 సంవత్సరాల వయసులో ఉండవలెను. ఈ విషయం గురించి రండి మత్తయి 24వ అధ్యాయం చూద్దాం. 32వ వచనం. అంజురపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. మత్తయి 24వ అధ్యాయంలో ఏ దినాలలో నెరవేరబడవలసిన ప్రవచనాలను అది కలిగి ఉన్నది. యుగ సమాప్తిలో. రండి మత్తయి 24వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ఆయన ఒలివల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా, శిష్యులు ఆతృతగా ఉండెను. మరియు 2 విషయాల గురించి అడిగాను. మీరు ఎప్పుడు మరలా వచ్చెదరు? యుగ సమాప్తికి సూచనలేమిటి? యేసు ఈ ప్రశ్నలకు సమాధానములు ఇచ్చుచున్నారు. 32వ వచనంలో యేసు వారికి అంజురూపు చెట్టును చూచి ఉపమానము నేర్చుకొనుడని చెప్పాను. అంజురూపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజురూపు కొమ్మ లేతది చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపముగా ఉండదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. అంజురూపు చెట్టు ఇశ్రాయేలు రాజ్యమును సూచించునని మనం తెలుసుకున్నాము. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఇశ్రాయేలు దాని ఆధిపత్యమును కోల్పోయి పూర్తిగా నాశనమైనది. తమ ఆధిపత్యమును కోల్పోయినప్పటికీ 1900 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత ఇశ్రాయేలు 1948లో దాని ఆధిపత్యమును పునరుద్ధరించుకున్నది. ఎండిపోయిన అంజురూపు చెట్టు మరలా చిగురించెను. అది లేతదై దాని ఆకులు చిగురించెను అంటూ పరిశుద్ధ గ్రంథం ఈ సంఘటనను వర్ణిస్తుంది. ఈ ఉపమానము ఇశ్రాయేలు యొక్క స్వాతంత్రాన్ని వర్ణిస్తుంది. అంజురూపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునండి. అంజురూపు కొమ్మ లేతది చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు సంగతులన్నీ జరుగుట చూచున్నప్పుడు. మరొక మాటలలో అంజురూపు చెట్టు లేతది చిగురించటం మీరు చూసినప్పుడు ఎవరు దగ్గర ఉన్నారు? ఆయన దగ్గరగా ఉన్నారు. వారు మీరు మరలా ఎప్పుడు వచ్చెదరు అని అడిగినప్పుడు శిష్యులకు ఇవ్వబడిన సమాధానం ఇదే. అనగా సమయంలో ఆయన రెండవసారి ప్రత్యక్షమై సువార్త కొరకు మార్గం తెరుచునని అర్థం. ఈ భూమిపై తండ్రి అన్సాహోం గారు బాప్తిసం పొందిన సంవత్సరం 1948. ఆయన కేవలం అప్పుడు బాప్తిసం పొందినందుకు ప్రవచనాత్మక దావీదు కాదు. ఆయన యొక్క బాప్తిసం సమయంలో ఆయన వయస్సు కూడా ముఖ్యమైనది. దావీదు సింహాసనం యొక్క ప్రవచనాన్ని నెరవేర్చుటకు మొదటి రాకడ యేసు 30 సంవత్సరాల వయసులో బాప్తిసం పొందవలసి ఉండెను. అయితే దావీదు సింహాసనం యొక్క ప్రవచనమును నెరవేర్చుటకు రెండవ రాకడ యేసు తప్పక కొనసాగవలెను. కాబట్టి ఆయన 30 సంవత్సరముల వయసులో బాప్తిసం పొందవలెను. మరి 37 సంవత్సరాలు సువార్త మార్గం నడవవలెను. 1948 సంవత్సరం అనున్నది కేవలం ఇజ్రాయేలు యొక్క స్వాతంత్రం అయినందువల్ల ప్రాముఖ్యమైనది కాదు. కానీ ఆ సంవత్సరం నుండి క్రీస్తు బాప్తిసం పొందవలసి ఉండెను మరియు రాజ్య సువార్త కొరకు ద్వారం తెరవవలసి ఉండెను. మీరు 1948కి 37 సంవత్సరాలను కలిపినట్లయితే ఏ సంవత్సరం వచ్చును? ప్రవచనం ప్రకారం ఆయన 1985 ఫిబ్రవరిలో పరలోకానికి ఆరోహణమయ్యారు. దావీదు సింహాసనం యొక్క ప్రవచనమును ఖచ్చితంగా నెరవేర్చిన వారు మన పరలోక తండ్రి క్రీస్తు అన్సాహోం గారు. ప్రతి ఒక్కరూ ఉన్నది ఉన్నట్లుగా నేను కేవలం మీకు ప్రతిదీ చూపించుచున్నాను. కాబట్టి ఆయన 1948లో బాప్తిసం పొందుటకు ఆయన ఎప్పుడు జన్మించవలెను? ఆయన 1918లో జన్మించవలెను. కాబట్టి ఆయన ఖచ్చితంగా 1918 సంవత్సరంలో వచ్చాను.
పరిశుద్ధ గ్రంథములో అబద్ధమైన ఏ ప్రవచనము లేదు. ఈ లేఖనాలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి అని వ్రాయబడినందున అవన్నీ తనకు అనుగుణంగా నెరవేరబడకూడదా? ఆయన రెండవసారి వచ్చినప్పుడు కూడా ఆయన కేవలం రాలేదు. ఆయన పరిశుద్ధ గ్రంథంలోని ఇతర ప్రవచనాలను కూడా నెరవేర్చారు. రండి మీక 4వ అధ్యాయం చూద్దాం. 4వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా. ఇది చివరి దినాల గురించిన ప్రవచనము. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సీయోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవాకును బయలువెళ్ళెను. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళుదము రండి. అంత్య దినాలలో దేవుడే స్వయంగా మనకు బోధించును. అయితే ఎక్కడి నుండి ఆయన మనకు తన బోధనను అందించును? ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనం ఆయన త్రోవలలో నడుచుకుందుము అని చెప్పుకొందురు. సీయోనులో మరియు యెరూషలేములో దేవుని బోధన నెరవేరబడునని వ్రాయబడెను. సియోను అనున్నది దేవుని పండుగలు ఆచరించబడే స్థలము. విశ్రాంతి దినము అనున్నది వారం వారం పండుగ. పస్కా, పులినొట్టుల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, వారముల పండుగ, శృంగదని పండుగ, ప్రాయశ్చిత్త దినము మరియు పర్ణశాలల పండుగ లాంటి వార్షిక పండుగలు ఉన్నాయి. ఈ పండుగలు ఆచరించబడే సియోనులు దేవుడు మనకు బోధించును. కాబట్టి దావీదు సింహాసనంపై రెండవసారి దేవుని రాకడ మరియు దేవుని వాక్యమును మనకు బోధించుట పండుగలు ఆచరించబడే సియోనులో ఖచ్చితంగా జరగవలెను. ఆయన దావీదు సింహాసనంపై వచ్చుచున్నందున అంజురుపు చెట్టు లేతది చిగురించినప్పుడు ఆయన 30 సంవత్సరముల వయసులో 1948లో బాప్తిసం పొందవలసి ఉండెను. మరియు సువార్తను 37 సంవత్సరాల పాటుగా ప్రకటించవలసి ఉండెను కదా. ఆ సమయంలో ఆయన సమీపముననే ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకునండి. ఆ సమయం నుండి సువార్త మళ్ళీ ప్రకటింపబడవలసి ఉండెను. అంత్య దినాలలో తండ్రి అన్సహోం గారు భూమిపైకి వచ్చారు మరియు సియోనులో మనకు బోధించారు. అయితే మనం ఆయన యొక్క బోధనలు పొందుకున్నప్పుడు ఏమి జరుగును? రండి సమాధానమును యెహెజ్కేలు 37వ అధ్యాయంలో 24వ వచనంలో కనుగొందాం. నా సేవకుడైన దావీదు వారికి రాజువును, వారికందరికీ కాపరి ఒక్కడే ఉండును. రాజైన దావీదు అప్పటికే చనిపోయిన చాలా కాలం తర్వాత ప్రవక్త అయిన యెహెజ్కేలు దీన్ని వ్రాశాడు. నా సేవకుడైన దావీదు వారికి రాజువును, వారికందరికీ కాపరి ఒక్కడే ఉండును అని వ్రాయబడినట్లుగా ఇది భవిష్యత్తులో రాబోయే విషయానికి సంబంధించిన ఒక ప్రవచనము. కాబట్టి ఇక్కడ ప్రస్తావించబడిన దావీదు ఇశ్రాయేలు యొక్క రెండవ రాజైన శారీరక దావీదు రాజును సూచించదు, కానీ క్రీస్తును సూచించును. నా సేవకుడైన దావీదు వారికి రాజువును, వారికందరికీ కాపరి ఒక్కడే ఉండును. వారు ఏమి చేయుదురు? నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు. పస్కా అదృశ్యమైపోయినది మరి విశ్రాంతి దినం అదృశ్యమైపోయినది. క్రొత్త నిబంధన యొక్క సత్యము మరియు పండుగలు పూర్తిగా అదృశ్యమైపోయాయి. ఏమైనా దేవుని విశ్వసించువారు దేవుని నియమాలు మరియు కట్టడలను వెంబడించగలుగుతారు. దావీదు ప్రత్యక్షమైనందున ఒక్కసారి అదృశ్యమైపోయిన క్రొత్త నిబంధన యొక్క కట్టడలు, విధులు మరియు నియమాలన్నిటికీ ఏమి జరుగును? అవన్నీ పునరుద్ధరించబడతాయి. అందుకని అంత్య దినాలలో ఆయన మనకు తన మార్గములను బోధించునని వ్రాయబడెను. వారు నియమాలు మరియు విధులను గైకొనగలుగుతారు, ఎందుకనగా వారు ఆయన బోధనలు పొందుకున్నారు కదా. 25వ వచనం. మీ పితరులు నివసించినట్లు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన దేశంలో వారు నివసింతురు. వారి పిల్లలను, వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు ఏమిటి? ఎల్లకాలం వారికి అధిపతి అయి ఉండెను. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. ఏ నిబంధన? నిత్య నిబంధన, క్రొత్త నిబంధన. దేవుడు తన ప్రజలతో క్రొత్త నిబంధనను చేయును. నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. నా మందిరము వారికి పైగా నుండును. నేను వారి దేవుడనయ్యుందును, వారు నా జనులయ్యుందురు. నేను వారికి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు అనే వాక్యములను మనం ఎక్కడ కనుగొనగలము? అది దేవుడు క్రొత్త నిబంధన గురించి మాట్లాడిన ఇర్మియా 31వ అధ్యాయం 31వ వచనం నుండి కాదా?
28వ వచనం. మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలులను పరిశుద్ధపరచువాడనని అన్యజనులు తెలుసుకొందురు. దావీదు వారి యొక్క రాజుగా మారినప్పుడు దావీదును తమ రాజుగా సేవించే దేవుని ప్రజలు దేవుని యొక్క నియమాలను విధులను గైకొనగలరు. 하나님의 백성들은 하나님의 율례를 준행하고 규례를 지켜 행할 수 있는 일들이 생기는 దావీదు యొక్క సింహాసనం యొక్క ప్రవచనం ప్రకారం 그 예언을 1918వ సంవత్సరంలో ఈ భూమిపైకి వచ్చి ఇంచియాన్లోని నాక్సోంలో 1948లో 30 సంవత్సరముల వయసులో బాప్తిసం పొంది 37 సంవత్సరాలుగా సువార్తను ప్రకటించిన తర్వాత పరలోకానికి ఆరోహణమయ్యారు. మన పరలోక తండ్రి క్రీస్తు అన్సాహం గారు. 이 땅 위에 పరిశుద్ధాత్మ దేవుడైన దేవుడు కొట్టివేయబడిన మరియు త్రొక్కివేయబడ్డ దేవుని యొక్క నియమాలు, కట్టడలు మరియు విధులన్నిటినీ పూర్తిగా పునరుద్ధరించారు. మరియు మరొకసారి మానవాన్ని జీవము గల రాజ్యమునకు నడిపించుటకై కృత నిబంధన పస్కా యొక్క ధర్మశాస్త్రమును చాటించారు. ఆయనే మన పరలోక తండ్రి క్రీస్తు అన్సాహం గారు. 성경 పరిశుద్ధ గ్రంథం ద్వారా సాక్ష్యం ఇవ్వబడిన మరియు ఈ లోకంలో సువార్త మార్గమును నడిచిన మన దేవుడు ఆయనే. మనం మన బండ అయిన దేవునిపై మన విశ్వాసపు గృహమును చాలా గట్టిగా నిర్మించుకోగలమని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. తద్వారా మనందరము సియోను యొక్క పిల్లలుగా చేతికందునంత సమీపముగా ఉన్న దేవుని రాజ్యంలో సంతోషంగా ప్రవేశించగలము. ఇంతటితో నేను ఈనాటి ఉపదేశమును ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు.